ఫ్రెండ్స్, ఈ ఊర్లో కొన్ని సంవత్సరాలుగా ఒక పెద్ద చెట్టు ఉంటున్నాడు. ఆ చెట్టుని ఒక వ్యక్తి కట్ చేపిస్తాడు. అయితే వీళ్ళు చెట్టుని గొడ్డలతో కొట్టగానే చెట్టు లోపల నుండి రక్తం బయటకు వస్తుంది. నిజానికి కొన్ని సంవత్సరాల ముందు ఈ పిల్లడు తన నాన్నతో కలిసి ఈ చెట్టుని నాటి ఉంటాడు. అండ్ సమయంతో పాటు ఆ చెట్టు కూడా చాలా పెద్దగా అవుతుందండి. ఈ వ్యక్తి కూడా ముసలివాడు అవుతాడని అతని ప్రాణం మొత్తం ఆ చెట్టులోనే ఉంటుంది. అందుకే ఈ వ్యక్తి ప్రతిరోజు చెట్టు కింద కూర్చొని ఉండేవాడంటే ఒక రోజు ఇతను చెట్టు కింద చనిపోతాడు. అందుకే ఈ అమ్మాయి తన తాతయ్య జ్ఞాపకాల కోసం ప్రతిరోజు ఆ చెట్టు దగ్గరికి వచ్చేది. కానీ ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఒక తాగుబోటు అయ్యి ఉంటాడని డబ్బులను తీసుకుని ఆ చెట్టుని అమ్మేస్తాడు. ఇంకా ఈ విషయం ఈ అమ్మాయికి తెలియగానే ఈ అమ్మాయి తన ఫ్రెండ్స్ తో కలిసి ఆ చెట్టు కొన్న వ్యక్తికి దారికి అడ్డంగా కూర్చుంటుంది. ఇంకా ఊర్లో ఉండే తమ పేరెంట్స్ అంతా వచ్చి తమ పిల్లల్ని తీసుకుని వెళ్లిపోతారు. ఇంకా ఊర్లో జనమంతా చెట్టుని కొడుతున్నారని తెలిసి గుంపులు గుంపులుగా వస్తారు. అయితే గొడ్డలతో కొట్టగానే చెట్టు లోపల నుండి రక్తం బయటకు వస్తుంది. కానీ చూసి ఊరి జనం అంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. అయినా కానీ ఆ వ్యక్తి ఆ చెట్టుని కొట్టమని చెప్తాడు. అందుకే ఊరు వాళ్ళందరూ కలిసి ఆ వ్యక్తిని తోసేసి అక్కడ నుండి తరిమేస్తారు. ఇంకా అప్పుడే ఏం జరిగిందో చూసే ముందు మీకు ఈ డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి ఈ అమ్మాయి వీళ్ళందరూ ముందుకు వచ్చి చేతులు జోడించి చెట్టుని కట్ చేయడాన్ని బ్రతిమలాడుకుంటుంది.